హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో గురువారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉత్తర బంగాళాఖాతం మరియు దాని అనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక దీని ప్రభావంతో సుమారుగా మనకి జూలై 3వ తేదీ నాటికి అంటే మనకు శుక్రవారం కల్లా వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా గురువారం రోజునైతే కనుక ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే బలమైన ఈదురుగాళ్లు, ఉరుములతో కూడిన మెరుపులు సంభవిస్తాయని అయితే తెలిపింది. ఈదురుగాళ్లు కూడా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది. ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా గురువారం రోజున మనకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మేఘావృతమై కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఇక మిగతా జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. సో ఇది మనకి గురువారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.